హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఈరోజైతే నాకు చాలా ప్రత్యేకంగా అనిపించిందండి ఈరోజు అన్నది. నేను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అన్నది. నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చెప్తానండి. ఎందుకు ఈరోజు అయితే నాకు అంత ప్రత్యేకంగా అనిపించింది అంటే, ఈరోజు నేనైతే కొన్ని రోజులుగా నేనైతే సెలవుకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. చాలా రోజులు బట్టి అయితే వెళ్ళలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 4-5 రోజుల్లో అయితే వెళ్ళాను. మళ్ళీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు 3 నెలలు అవుతుందండి. నేనైతే బయటికి వెళ్ళలేదు. డ్యూటీల వల్ల నాకు అసలు సెలవు అనేది లేకుండా పోయింది. నాకు సెలవుల వల్ల, ఈ రంజాన్ వల్ల సెలవు లేకుండా అయిపోవడం వల్ల నేనైతే ఇంకా డ్యూటీ మీద డ్యూటీ చేయడం వల్ల ఒకరోజు కూడా నేను బయటికి వెళ్ళడానికైతే లేదు. ఈలోగా నా వీడియోస్ అనేది వైరల్ అవ్వడం వల్ల కొంచెం అంత కాకపోయినా కాకపోతే కొంచెమైనా సక్సెస్ అనేది వచ్చిందండి. ఒకరైతే మా ఊరావిడి ఎయిర్పోర్ట్లో పరిచయం అయిందండి. ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యి ఇప్పటికీ కూడా తను చాలా మంచి ఫ్రెండ్లా ఉందండి. చాలా రోజులు బట్టి నాకు కూడా యూట్యూబ్ ఎక్కించు, నేను కూడా చేసుకుంటానని చెప్పి చాలా రోజులు బట్టి అయితే ఫోన్ చేస్తుందండి. ప్రతి వారం కూడా శుక్రవారం ఫోన్ చేస్తుంది. తనకు శుక్రవారం సెలవు. ప్రతి వారం కూడా ఫోన్ చేయడం, నాకు అవ్వట్లేదు, సెలవు ఇవ్వలేదు మా అమ్మని నేను చెప్పడం నాకు బాధ అనిపించింది, ఎవరికి బాధ అనిపించింది. చాలా రోజులు బట్టి అయితే యూట్యూబ్ ఎక్కించమంటుందండి తను చేసుకోవడానికి. నాకు ఎక్కించమ్మా, కొంచెం నేను చేసుకుంటాను అది ఇదని చెప్పి పాపం చాలా బాధపడేది. దానికోసం అయితే నేను ఇంకెలాగా ఈరోజు కొన్ని సామాను తీసుకోవడం కోసం అనేది నేనైతే వచ్చానండి. మా అన్నయ్య ఇంటికి వెళ్ళడం వల్ల పిల్లలకి కొన్ని షాంపూలు కొంచెం ఏమైనా కొనేసి సరుకులు పంపిద్దామని అయితే నేను వచ్చాను. చూసారు కదా, షాంపూలు నేను ఎప్పుడు కూడా 2 నెలలకు ఒకసారి ఇక్కడి నుంచే పంపిస్తానండి. మా అన్నయ్య 2 నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటాడు. దాని గురించి నేనైతే ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటాను. షాంపూలని, సబ్బులని, పేస్ట్లు, వాళ్ళు తినడానికి ఏమైనా చాక్లెట్లు వచ్చేవండి ఏమైనా కొని పంపిస్తూ ఉంటాను అనమాట. అయితే అలాగే ఈరోజు అయితే కొనడానికి వచ్చాను. 3 నెలలు బట్టి అయితే నేను రాలేదు. నేను వేరే వాళ్ళ చేత తెప్పించేసుకునేదానికి, కానీ నేనైతే రావడం లేదు. 3 నెలల తర్వాత అయితే నేను ఈరోజు వచ్చానండి. చూశారు కదా ఏం కొన్నాను. ఇలాగైతే నేను తీసుకున్నాను ఇంటికి పంపించడానికి. అవి ఓన్లీ ఇంటికి పంపించడానికి నేను తీసుకున్నాను. ఇక్కడికైతే నేను రూమ్లోకి అయితే నేనేం తీసుకోలే. ఆయిల్ ఒకటి తీసుకున్నానండి, ఆయిల్, పాలు తీసుకున్నా. ఉన్నాయన్నీ కూడా ఇంటికి పంపించడానికనే. బట్టలు ఒక 2 జతలు బట్టలు, పని మనిషి బట్టలు అయితే లేవని చెప్పి నేనైతే తీసుకున్నాను. చూసారు కదా, అవన్నీ వేరే వాళ్ళండి. ఆ జీడిపప్పులు, బాదం పప్పులు మీకు చూపించడానికి అయితే నేను తీసాను వీడియో. చూసారు కదా, ఇక్కడ దొరకలేదంటూ ఏముండదండి, ప్రతిదీ కూడా దొరుకుతాయి ఇక్కడ చాలా కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. చాలా జనం అయితే చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. చాలా జనం ఉంటారు, లైన్ క్యూ కడతారు. మొత్తం ఖర్జూరం, మొత్తం జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఏంటి ప్రత్యేకత అంటే, నేను 3 నెలల తర్వాత ఈరోజు వెళ్ళడం వల్ల నన్ను అయితే కొంతమంది గుర్తించి మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని చెప్పి అయితే నా దగ్గరికి వచ్చి చాలామంది పలకరించి బాగా చేస్తున్నారండి అని సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది బాగా చేస్తున్నారు, మేము చూస్తున్నామండి మీ వీడియోస్, ఇంకా చేయండి మంచిగా, ఇంకా మీరు ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి చాలామంది అయితే వచ్చి చాలామంది అడగడం వల్ల నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడూ లేదండి, నేను వచ్చి ఇన్ని సంవత్సరాలకి, కువైట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా నేను వెళ్ళి ఏదైనా కొనుక్కున్నామా వచ్చేసామా అన్నట్టే ఉండేది, కానీ ఎవరు మనల్ని గుర్తించేవారు కాదు. ఎవరి పనుల్లో ఉండేవారు. నా పని నేను చేసుకొని వచ్చేసేదాన్ని తప్ప. ఈరోజు మాత్రం కొంతమంది అయితే మొహమాటం మాట్లాడలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొహమాటం కొలిది కూడా చూస్తూ ఉండిపోతున్నారు. మాట్లాడదామంటే ఏమంటారేమో చెప్పి చాలామంది మాట్లాడకుండా అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు నేనైతే చూసి కొంచెం స్మైల్ అయితే ఇచ్చిన వాళ్ళు కూడా చూసి స్మైల్ అనేది ఇచ్చేవారు. అయితే ఇలాగా ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా కొత్తగా ఉంది నాకైతే ఈరోజు అయితే ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు అండి. ఇంకా ముందు ఇంకా మనల్ని ఎంతమంది గుర్తిస్తారో, ఇంకా ముందు ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా వెళ్తానండి. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలాగే సపోర్ట్ చేసి, ఇలాగే ఎంకరేజ్ చేసి, ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని, ఇలాగే ఇంకా మంచి వీడియోస్ అయితే నేను ముందుకు తీసుకొస్తాను. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూసారు కదా, నాకు ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళు అండి, చాలా ఇష్టం నాకు. ఈ మామిడి పళ్ళు అన్నీ ఇచ్చేసిన నేనైతే తినేస్తాను, కానీ అంత టేస్ట్ అయితే ఉండట్లేదు. ఇంటికాడ ఉన్నంత టేస్ట్ అయితే ఇక్కడ ఉండట్లేదు.
దానికోసం నేనైతే చాలాసార్లు తీసుకొని మోసపోయాను. ఇక్కడ బాగానే ఉంటున్నాయి, రూమ్కి వెళ్ళినప్పటికీ పులుపు వచ్చేస్తున్నాయి. దాని గురించి అయితే నేను తీసుకోలేదు. చూసారు కదా ఈరోజు అదండి. దాని గురించి మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. కొంతమంది అయితే వెనకాల ఫాలో అయ్యి చాలామంది మొహమాటం కొలితే అడగకుండా మనం ఎదురుగా వెళ్ళిన తర్వాత అప్పుడు చూసి అడుగుతున్నారు. అంటే కాకేసి మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నేనైతే రిప్లై బాగా ఇవ్వలేకపోయాను. అంటే అడిగాను ఎలా ఉన్నారు ఏంటని, మామూలుగా థ్యాంక్ యూ అని చెప్పానండి. అంతకుమించి ఎక్కువ మాట్లాడే అంత టైం కూడా నా దగ్గర లేదు. మా మేడం అయితే వెంటనే గుమ్మని రమ్మని అయితే కాల్ చేసేస్తుందని చెప్పి నేనైతే ఎక్కువ టైం కూడా లేదని చెప్పి నేనైతే కంగారుగా తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఎవరితో మాట్లాడడానికి అవ్వలేదు, ఎవరిని ఎక్కువగా పలకరించడానికి అవ్వలేదండి. ఒకవేళ చూసి కూడా నేను ఏమైనా మాట్లాడకపోతే ఏమైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే నేను ఎప్పుడు మర్చిపోలేను. మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.